ముందు లేఅవుట్లో లేదు, తర్వాత లేఅవుట్లో గ్రామ పంచాయతీ లేఅవుట్లో ల్యాండ్ ఉన్నది. ఆ ల్యాండ్ ఇక్కడనే ఉన్నది. ఎంత ఖాళీ ఉందో అంత ల్యాండ్ ఉంది. దాంట్లో 600 700 ల్యాండ్ అది ఓపెన్ ల్యాండ్ అని చూపించారు. తక్కువ అన్ని ప్లాట్లు, ఆ ప్లాట్లు కూడా మాకు ఇచ్చిండు. కాబట్టి ఈ అంతా కలిపి మేము కమిటాలు మహిళలకు ఒక కుట్టుమిటి మహిళా మండలి లెక్క కట్టించి అందరం వాడుకుందామనేసి తెలియజెప్పడం జరిగింది. కానీ అలా ఆ విధంగా లేకుండా మా ల్యాండే మాకు కావాలని మొరపెట్టుకుంటా ఉన్నారు. ఒకవైపు ఏమో ఇక్కడ అధికారుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుకుంటూ, మరొక వైపు ఏమో పోయి కేసు వేసిర్రు, హైకోర్టులో కేసు వేసిర్రు. దానికి స్పందనగా మేము కూడా కేసు వేసినాము. మరి ఇది కోర్టు తేల్చవలసిన అవసరం ఉన్నది. మా హైదరాబాద్ కూడా వచ్చి మమ్మల్ని 4-5 సార్లు పిలిపించారు. వాళ్ళ దగ్గరికి మా కాగితాలన్నీ తీసుకుపోయి చూపించడం జరిగింది. కరెక్టే, మీరు మీ ల్యాండ్ మీకు 96లో ఇచ్చిర్రు, వాస్తవమే. ఇదంతా మేము కాదనడం లేదు. మీరు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా మా దగ్గరికి ఎవరు రాలేదు, మాట్లాడలేదు. అయినా మేము వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు. మాకు ఇప్పుడు చుట్టుముట్టు ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లలో చిన్న కమిటాలైనా కానీ మేము కట్టుకోగలుగుతాము. ఇక్కడ మాత్రం వాళ్ళకు దారి వదలము. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మరి మాకు 30 ఏళ్ళ కింద ఇచ్చిన డీడును చెల్లుతుందా చెల్లదా అది కోర్టు నిర్ణయిస్తుంది. కాబట్టి మరి వాళ్ళ దగ్గర అయితే ఎలాంటి కాగితాలు లేవు తప్ప. మరి మా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి. దీని మీద కంప్లైంట్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన కాగితాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి సర్వే చేసిన కాగితాలు ఉన్నాయి. అవన్నీ మా దగ్గర ఫోటోలతో సహా ఉన్నాయి. దీన్ని మీరందరూ దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి, ఈ ల్యాండ్కి సంబంధించిన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనేసి చూపించగలరని మీ పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు, ప్రింట్ ప్రతినిధులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.